అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి మే 29, 30, 31, జూన్ 1వ తేదీలలో వృశ్చిక రాశి వారు ఎదుర్కోబోయే కొన్ని మార్పులు, అలాగే వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే కొన్ని అద్భుతమైన యోగాలు, మీరు అందుకోబోయే శుభవార్తలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఇది చాలా జలతత్వ రాశి. మీరు తీవ్రమైనటువంటి అభిరుచి, నమ్మకం, రహస్య స్వభావంతో ఉంటారు. అంతేకాదు నిజాయితీ పరులు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక నక్షత్రాల విషయానికి వస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో వారు వృశ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు. ఇక వీరి గుర్తు తేలు తత్వం, జలతత్వం. ఇక అనుకూలమైనటువంటి రాశులు కర్కాటకం, మేనం, వృషభం, కన్య. అదృష్టపు సంఖ్యలు 9, 8. ఇక మీకు తెలియకుండా మీకు అన్ని వేళలా కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చేటటువంటి ఒక దైవానుగ్రహం ఈ 4 రోజుల్లో మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ దైవం ఎవరనేది కూడా పూర్తిగా తెలుసుకోండి. మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒకసారి తలుచుకొని ఆ తర్వాత ఈ మాటలను మనసు పెట్టి వినండి. మీ జీవితంలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పారిపోయి పాజిటివ్ ఎనర్జీ నింపేటటువంటి గొప్ప మాటలుగా భావించండి. ఇక మీరు గమనించినట్లయితే గత 3-4 సంవత్సరాలుగా మీరు పడినటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో, మీరు చిందించినటువంటి కన్నీళ్ళన్నీ కూడా ఆ భగవంతుడికి తెలుసు. ప్రపంచానికి మీరెప్పుడూ కూడా నవ్వుతూనే కనిపిస్తారు. మీ గుండెల్లో ఎంత బాధ ఉంది అనేది మీ పెదవుల మీద చిరునవ్వు అనేది ఎక్కడా కూడా చెదరకుండా చూస్తారు. అదే మీకు ఉన్నటువంటి అతి పెద్ద బలం, అదే మీకు ఉన్నటువంటి అతి పెద్ద బలహీనత కూడా. మీ జాతక చక్రం ప్రకారం ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేసి ఉన్నారో వారే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. అవునా కాదా? అవునైతే మీ మనసులోనైనా సరే అవునని చెప్పి మీరు భావించండి. వారు రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు, లేదంటే ప్రాణ స్నేహితులై కూడా ఉండవచ్చు. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు. ఒకానొక దశలో అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక రాత్రులు నిద్రపోకుండా మీరు పడినటువంటి వేదన అంతా ఇంతా కాదు. మీరు ఎంత వేదన పడ్డారో ఆ భగవంతుడికైతే ఖచ్చితంగా తెలుసు. ఇక ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కడుపు, నడుము, అలాగే నరాలకు సంబంధించిన సమస్యలతో మీరు చాలా రోజులుగా సతమతం అవుతున్నారు. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు ఎక్కువగా మీ నెత్తి మీద పడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా అని మీరు ఏడ్చినటువంటి రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. చీకటి ఎంత గాఢంగా ఉంటుందో ఆ తర్వాత వచ్చేటటువంటి వెలుతురు కూడా అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే మీ జీవితంలో ఆ చీకటి రోజులు ముగిసిపోబోతున్నాయి. గ్రహాల అనుగ్రహం అనేది మీ వైపుకు మళ్ళింది. చెప్పాలంటే మీ జీవితంలో శని భగవానుడు మీకు అత్యంత అనుకూలమైన స్థానాల్లోకి చేరబోతున్నాడు. అందుకే మీరు గర్వంగా, ధైర్యంగా ఉండవచ్చు. మీ గోల్డెన్ టైం అనేది మొదలైంది. మీ మనసుకు కూడా తప్పకుండా అనిపిస్తుంది. మరి ఈ విధంగా మనకు గ్రహాల అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకునేటటువంటి పనులు అధికంగా రెట్టింపైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ముందుగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో అసలు మీకు ఏం జరగబోతుంది, ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపులు తిప్పబోతున్నాయి, దయచేసి శ్రద్ధగా అయితే వినండి. ఇప్పుడు మనం చెప్పేటటువంటి ప్రతి పదం కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నాం. చెప్పాలంటే మొదటి ఈ 4 రోజుల్లో మీకు ఒక ఆరంభం లాంటిది. ఉదయం నిద్ర లేవగానే మీ మనసులో ఒక తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని రోజులు మీ బుర్రను తొలిచివేస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యను ఈరోజు ఒక చిన్న పరిష్కారం దొరుకుతుంది. మీ ఫోన్కి ఒక శుభవార్త వస్తుంది. అది మీ ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు, లేదంటే ఆగిపోయినటువంటి మీ డబ్బులు తిరిగి వచ్చే ఒక విషయం కూడా కావచ్చు. ఇలా మొదటి రోజున మీకు ఒక శుభవార్త మీరు తప్పకుండా వింటారు. ఇక మీ కుటుంబంలో కానీ మీ వృత్తి వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం మీ రాబోయే 10 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే ఈరోజే మీ శత్రువులు మీ మీద ఒక చిన్న కుట్ర చేయడానికి కూడా ప్రయత్నాన్ని మొదలు పెడతారు.
దైవానుగ్రహంతో ఆ కుట్ర మీ దాకా రాకుంటే అక్కడ మధ్యలోనే చెదిరిపోతుంది. అలాగే ఈ 4 రోజుల్లో అసలు ఒక అద్భుతం అనేది జరగబోతుంది. అయితే మీ ఇంటి వాతావరణంలో కొన్ని విచిత్రమైన ఆధ్యాత్మికమైన మార్పులు మీరు తప్పకుండా గమనిస్తారు. ఇవి సాధారణమైన మార్పులు కాదు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో ఈ మధ్యలో మీ ఇంట్లో సాక్షాత్తు నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు పొందబోతున్నారు. అంటే నాగదేవతలు ఇంట్లో తిరగటం ఏమిటి? మాకు ఈ విధంగా చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అని మీరు అనుకోవచ్చు. భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీ జాతకంలో రాహుకేతువుల యొక్క స్థానాలు పూర్తిగా అనుకూలంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నటువంటి సమయం అన్నమాట. అందుకే నాగదేవతలు మీకు ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడటానికి మీకొక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. మీ ఇంట్లో తప్పకుండా మీరు గమనించుకోవచ్చు. మొదటి సంకేతం, మీకు నిద్రలో పాములకు సంబంధించిన కలలు రావటం. పాము మిమ్మల్ని కాటు వేస్తున్నట్లుగా కాదు, పాము శాంతంగా ఉన్నట్లు కానీ, లేదంటే ఒక పెద్ద పుట్ట కలలోకి రావటం. ఇది మీకు రాబోయే ఐశ్వర్యానికి ప్రతీక. ఇక మరొక సంకేతం, మీ ఇంట్లో పూజ గదిలో కానీ, లేదంటే ఇంటి మూలల్లో కానీ హఠాత్తుగా సన్నజాజి పుష్పాల వాసన కానీ, అగరబత్తీల వాసన కానీ రావటం. మీరు ఎలాంటి ధూపం వేయకపోయినా సరే ఆ సుగంధం అనేది మీకు తప్పకుండా తగులుతుంది. అది నాగదేవతల రాకకు నిదర్శనం. ఇక మరొక సంకేతం, ఇంట్లో తెలియనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి. ఇన్ని రోజులు ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు మీకు కనిపిస్తూనే ఉండేవి. కానీ ఈ 4 రోజులు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అయితే ఈ నాగదేవతలు మీ ఇంట్లో సంచరించే ఈ పవిత్రమైన సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకూడదు. అయితే మీరు చెయ్యకూడనటువంటి పొరపాట్లు ఏమిటంటే, మీ ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండవద్దు, అలాగే తినకూడదు కూడా. ఈ 4 రోజులు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఇక ముగ్గులో పసుపు కుంకుమలు వేసి ఉంచండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా రాబోయే కొన్ని మాసాల్లోనే మీరు ఏదైనా వస్తువు లేదంటే ఇల్లును కొనాలన్నా సరే మీ అకౌంట్లో కొంత డబ్బులు వచ్చి ఈ విధంగా చేరటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతటి మహా అదృష్టం మీరు సొంతం చేసుకున్నవారు అవుతారు. అయితే అంతా బాగానే ఉంది కదా అని మీరు రిలాక్స్ అయిపోవద్దు. ఎందుకంటే ఒకవైపు భగవంతుడు మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్ళాలి అని చూస్తుంటే, మరొక వైపు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి ఒక వ్యక్తి మీ జీవితం నాశనాన్ని కోరుకుంటున్నాడు. మీ జీవితం ఎప్పుడు నాశనమవుతుందా అని కాచుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పాం కదా, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తితో మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయని. ఆ వ్యక్తి మీ ఊళ్ళోనే కాకుండా పక్క ఊళ్ళోనో, లేదంటే మీ ఇంట్లోనో, మీ బంధువుల్లోనో ప్రతిరోజు కలిసే స్నేహితుల్లోనే ఉండి ఉండవచ్చు. ఆ వ్యక్తి మీ ముందే మీతో చాలా తీయగా మాట్లాడుతూ ఉండవచ్చు. నీ అంత మంచివాడు లేడని, నీ అంత గొప్పవాడు లేడని నిన్ను పొగుడుతూ ఉండవచ్చు. కానీ మీరు వెనక్కి తిరగగానే మీ మీద విషం చిమ్ముతారు. మీరు బాగుపడటం, మీరు రూపాయి సంపాదించటం ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మీ మీద చేతబడులు, నరదృష్టి, దిష్టి ప్రయోగాలు చేయిస్తుంది కూడా ఆ వ్యక్తే. మరి ఆ వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు. మీ జేబులో ఎంత డబ్బుంటుందో తెలుసు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి అలాంటప్పుడు ఆ విషసర్పం లాంటి ఆ వ్యక్తి ఎవరు? అసలు వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? జ్యోతిష్య శాస్త్రం అలాగే గోచార గ్రహ స్థితుల యొక్క ఆధారంగా మీ రాశి వారిని ప్రస్తుతం మోసం చేయాలి అని చూస్తున్నటువంటి, మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పేరు తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా వినండి. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరాలతో మొదలయ్యే ఎస్ అనే ఈ పేరుతో ఎవరైతే మొదలవుతారో ఆ వ్యక్తి, లేదంటే ఆర్ఎస్ కానీ ఆర్ కానీ ఈ పేర్లతో మొదలవుతారు ఆ వ్యక్తులు, మీరు మరలా ఒకసారి వినండి. ఎస్ అలాగే ఆర్ ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండి ఉంటే ఒకసారి అలర్ట్ అవ్వండి. వారు మీ బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట మీకు కౌన్సిల్స్ కూడా కావచ్చు, లేదంటే మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వీరిలో ఒకరు ప్రస్తుతం మీ గురించి చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉండి ఉంటారు. అయితే ఈ నెలలో మీరు
మీ దగ్గర అప్పు అడగటానికి ఆ వ్యక్తులు రావచ్చు, లేదంటే ఒక మంచి బిజినెస్ ఉంది, అందులో మీరు పెట్టుబడి పెట్టండి అని మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు. మీరు గనక వారికి డబ్బులిస్తే ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగి రాదు. అలాగే మీ మధ్య పెద్ద శత్రుత్వం కూడా ఏర్పడబోతుంది. కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అలాగే మీ కుటుంబ విషయాలు, ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి విషయాలు, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు, ఇవేవి కూడా ఈ పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకోవద్దు. వీరేంటంటే ఆ సమాచారాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసేటటువంటి వ్యక్తులు. అయితే వీరి నుంచి మేము ఏ విధంగా కాపాడుకోవాలి మమ్మల్ని మేము అని చెప్పి మీరు మనసులోనే అనుకోవచ్చు. తప్పకుండా వారి భార్య నుండి మీరైతే ఈజీగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అయితే దానికి తగినటువంటి పరిష్కారం ఉంది. ఏం చెయ్యాలి అంటే ఈ 4 రోజుల్లో ఇప్పుడు చెప్పిన విధంగా నాగదేవతల యొక్క సంచారం మీ ఇంట్లోకి జరగబోతుంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవటం మొదలుపెట్టండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు ఉదయమే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఉంటే ఇప్పుడు చెప్పినట్లుగా ఆ పేర్లు వాళ్లే కాకుండా ప్రపంచంలో ఏ శక్తులు అంటే దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఏర్పడి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇక చెడ్డవారు పక్కన పెడితే మీకు గోల్డెన్ టైంలో మీకు జరగబోయే అద్భుతాల గురించి ఈ 4 రోజులు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకైతే ఈ రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమో, లేదంటే మంచి జీతం కోసమో, లేదంటే ఉద్యోగం కోసమో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు జూన్ 1వ తేదీలోపు మీ నుంచి అంటే మీ పై అధికారుల నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ వస్తుంది. మీ ఆఫీస్లో మీకు ఉన్నటువంటి పాత శత్రువులు సైలెంట్ అయిపోతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. కొత్తగా సాఫ్ట్వేర్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే యువతీ యువకులు ఈ సమయం బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు ఎన్నాళ్ళు వ్యాపారంలో నష్టాలు చవి చూసినటువంటి మీరు ఇప్పుడు లాభాల బాట పడతారు. మీరు ఎక్కడైతే డబ్బును పోగొట్టుకున్నారో అక్కడే రెట్టింపు డబ్బును సంపాదించే యోగం మీకు దక్కుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కిరాణా, అలాగే గోల్డ్ బిజినెస్ చేసినటువంటి రాశి వారికి ఈ మే నెలలో కాసుల వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. కుటుంబం, ఆరోగ్యం, అలాగే వివాహం కానీ వారికి అద్భుతమైనటువంటి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులకు నాగదేవతల యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొంది సంతాన ప్రాప్తిని కలిగేలా చేసుకోండి. మిమ్మల్ని వేధించినటువంటి కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత వ్యాధులు నెమ్మదిగా తగ్గిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అయితే ఒకే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు పుట్టుకతోనే న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఉన్నారు. అలాగే మీరే రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, చెయ్యరు కూడా. ఆ ధర్మమే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. గతం గురించి మీరు బాధపడవద్దు. రేపటి ఉదయం వచ్చే సూర్యుడు మీకోసం ఉదయిస్తున్నాడు అని చెప్పి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకొని దైవనామస్మరణ చేసుకోండి. మీ అదృష్టాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అంతేకాదు మీ మీద, మీకు భగవంతుడి మీద మీకు ఎంత నమ్మకం ఉంటుందో మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎవరు కూడా మిమ్మల్ని కనీసం తాకను కూడా తాకలేరు. కాబట్టి మీ మీద మీరు పూర్తిగా నమ్మకాన్ని ఏర్పరచుకోండి. ఆ తర్వాత భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అసలు మా ఇంట్లోనే ఈ నాగదేవతల యొక్క సంచారం ఎందుకు ఏర్పడుతుంది, మా ఇంట్లో ప్రత్యేకంగా నాగదేవతల యొక్క సంచారం రావడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అనే అనుమానం మీకు తలెత్తవచ్చు. దీనికి తగినటువంటి కొన్ని విషయాలైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అదే ఎప్పటి వరకు మన జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని నాగదోషాలు, అలాగే కొన్ని మనం చేసిన తప్పులకు తెలియక, అంటే మనకు కావాలని ఎప్పుడు కూడా ఏ మనిషి ఏదీ చేయడు. ఆ విధంగా మనం తెలియక కొన్ని విషయాలలో గత జన్మల యొక్క కర్మ ఫలితాలు, కొన్ని విషయాలలో సర్పదోషాలు అని మన చుట్టూ ఉంటాయి. కాబట్టి సర్పదోషాల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజున శనిదేవుడి యొక్క పూజను తప్పకుండా చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే
ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి కాలసర్ప దోష నివారణకు ప్రత్యేకమైన పూజలు జరిపించాలి. అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి. ఇక ఆవుకు బెల్లంతో కలిపినటువంటి బియ్యపు పిండిని ఆవుకు పెట్టాలి. అలాగే ఆకుకూరలను ఆవులకు తినిపించాలి. ఇక గోసేవ అలాగే గోపూజ చేసుకోవటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో తప్పకుండా ఈ విధమైనటువంటి పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు మన చేతితో చేసుకుంటే మనం చేసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఒక్క రోజులో కాకపోయినా సరే ఆ ఫలితం అనేది మనం ఎప్పుడో ఒకప్పుడు మనకు తప్పకుండా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళి లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా ఆ దైవాన్ని సందర్శించుకోండి. హనుమంతుడి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ కూర్చొని స్వామివారి హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం మీరు స్వామివారి వైపు అలా చూస్తూనే చదువుకోవాలి. వీలుంటే స్వామివారికి తమలపాకులను సమర్పించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ 4 రోజులు ఇక వృద్ధులు అలాగే అనాథ పిల్లలకు ఎవరైనా కానీ కనిపిస్తే తప్పకుండా మీ వంతుగా సేవను చేయండి. మనమేదో ఆశించి మన వంతుగా మనకు వారికి ఒక సహాయం చేస్తున్నామో వారికి ఏదో పాపం అవసరం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వారికి ఏదైనా కానీ సహాయం చేయండి. అంతేకాదు మీకు తప్పకుండా పాటించవలసినటువంటి మరొక విషయం ఏమిటంటే ఏదైనా కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఆ లెటర్స్లో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే కొత్త వ్యక్తులను ఎవరిని కూడా మీ జీవితంలోకి ఈ 4 రోజులు అస్సలు ఆహ్వానించవద్దు. అంతేకాదు కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. వారికి ఎటువంటి విషయాలను కూడా పూర్తిగా తెలియజేయవద్దు. మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా కూడా లాభం అనేది ఉంటుంది. అంటే వివాహ జీవితం గురించి జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు సూచనల వలన ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా మంచి యోగం అనేది కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే వారి యొక్క సలహాలు కానీ లేదంటే వారి యొక్క మాటలు కానీ ఏదైనా కానీ మీరు పాటించినట్లయితే మీ జాతకంలో గ్రహస్థితి అనేది బలంగా ఉంది. కాబట్టి ఒక స్త్రీ ద్వారా లాభం, పురోగతి, సహాయం లభించే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో స్త్రీ ద్వారా పొందినటువంటి యోగం అని అంటారు. లేదంటే భార్య లేదంటే మహిళ భాగస్వామి వలన ధనం లాభం కావచ్చు. లేదంటే అత్తింటి ద్వారా ఆస్తి సంపద కూడా కావచ్చు.